టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు భారత జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడానికి అసలు కారణం ఏంటో వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. ఈ ఇద్దరు చేసిన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి, ఏ సందర్భంలో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి టీమిండియా హోమ్ గ్రౌండ్లో 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే అందులో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కలేదు. ఇటీవల ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీతో రాణించినప్పటికీ అతనికి అవకాశం దక్కకపోవడం గమనించాల్సిన విషయం. ఈ క్రమంలో రుతురాజ్ను సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. సెలెక్టర్స్ తీసుకున్న ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కామెంట్ చేశాడు. ఇంకా రుతురాజ్ను ఉద్దేశించి ఉతప్ప మాట్లాడుతూ, డియర్ ఫ్రెండ్, ఇటువంటి సిచ్యుయేషన్స్ను ఫేస్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ నువ్వు హార్డ్ వర్క్ చేయడం కొనసాగించక తప్పదు. భారత క్రికెట్లో ఉన్న సవాళ్లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే క్రికెటర్స్ టీమిండియాలో తమ ప్లేస్ను పదిలం చేసుకోవాలంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని రాబిన్ ఉతప్ప కామెంట్ చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 2022లో టీమిండియా వన్డే జట్టుకు మొట్టమొదటిసారి ఎంపికయ్యాడు. కానీ అప్పటి నుంచి కేవలం 9 వన్డేల్లో మాత్రమే అతనికి ఆడే అవకాశం దొరికింది. ఇక సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్స్ విషయానికి వస్తే, యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ 5th టెస్ట్లో సెంచరీ సాధించిన సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, జో రూట్ టెస్టుల్లో మరింత ఎత్తుకెదిగాడు. రూట్, విలియమ్సన్ లేదా స్మిత్ సెంచరీ చేసిన ప్రతిసారి నాకు కోహ్లీ గుర్తుకొస్తాడు. ఎందుకంటే అతడు టెస్ట్ క్రికెట్ కోసం ఎంతో శ్రమించాడు, దాన్ని కాదనలేం. కానీ కోహ్లీ అప్పుడే టెస్టుల నుంచి రిటైర్ అయిపోయాడు. అయితే ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్కు ముందు 5 ఏళ్లు కోహ్లీ బ్యాటింగ్లో ఇబ్బంది పడ్డాడు. తన సమస్య ఏంటో, 5 ఏళ్లలో తను మునుపట్ల రిథంలో లేకపోవడానికి కారణమేంటో కనుక్కోవడానికి కోహ్లీ మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు, కష్టపడలేదు. అయితే కోహ్లీ అన్ని రకాల ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయి ఉంటే బాగుండేది. కానీ అతడు వన్డే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకోవడం నాకు ఎక్కువ నిరాశను కలిగించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ టాప్ ఆర్డర్ బ్యాటర్కైనా ఈ ఫార్మాట్ చాలా తేలికైంది. ఇప్పటికీ టెస్ట్ క్రికెటే అత్యుత్తమమైందని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.